2006లో నమోదైన ఔరంగాబాద్ అక్రమ ఆయుధాల కేసులో లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాది అబూ జుందాల్ సహా మరో 6గురికి ముంబైలోని మకోకా కోర్టు జీవిత ఖైదు విధించింది. ముంబై దాడుల్లో కీలక సూత్రధారి అబూ జుందాల్ అక్రమ ఆయుధాల ద్వారా భారీ కుట్రకు పన్నాగం పన్నినట్టు నిర్ధారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మొత్తం 12 మంది నేరస్తుల్లో 2కి 14 ఏళ్ల జైలు శిక్ష, మిగిలిన 3కి 8 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అబూ జుందాల్, అతడి బృందం పన్నిన కుట్రతో జరిగే నష్టం, ప్రజలపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇచ్చినట్టు కోర్టు వివరించింది. 2006లో పేలుడు పదార్థాలు, ఆయుధాలతో వెళుతున్న 2 వాహనాలను మహారాష్ట్ర పోలీసులు ఔరంగాబాద్ సమీపంలో పట్టుకున్నారు. వాటిలో 30 కిలోల ఆర్డీఎక్స్, 10 AK-47 రైఫిళ్లు, 3200 బుల్లెట్లు ఉండగా ఆ కారును నడుపుతున్న జుందాల్ పోలీసుల కళ్లుగప్పి మాలేగావ్, అక్కడి నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్కు పారిపోయాడు. ఆ తర్వాత 2012లో దుబాయ్ వెళ్లిన జుందాల్ను స్వదేశానికి రప్పించిన పోలీసులు 2013 ఏడాది అభియోగపత్రం దాఖలు చేశారు. అప్పటి నుంచి విచారణ జరిపిన కోర్టు ఘటన జరిగిన 10 ఏళ్ల తరువాత శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.